మాఘ పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసొస్తారు కదా. ఈ రోజు లలితా జయంతి కాబట్టి మన కష్టాలు మన బాధలు తీరాలని పూజలు అవి చేస్తాం. భగవంతుణ్ణి ధ్యానించాలి, స్మరించాలి, దేవాలయాలకి వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం దేశం కోసం కూడా ఆలోచించాలి. ఈ రోజు ఇండియన్ కోస్టల్ గార్డ్ డే అనమాట. వాళ్లే గనక ఈ సముద్ర తీరంలో లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం ఒకసారి ఆలోచించండి. మనం ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్నాము అంటే ఎక్కడో ఎవరో మేలుకు నుండి మనల్ని కాపాడుతున్నారు కదా. అసలు ద్వారక ఇంకా మన చేతిలో ఉంది అంటే ఆ కోస్టల్ గార్డుని కాపాడుతున్న ఆ నావికులే కారణం. ఒకసారి పాకిస్తాన్ మన మీదకి దాడికి ప్రయత్నించింది. అప్పుడు 183 రౌండ్లు బాంబులు పేల్చింది మన మీద. ఆ సమయంలో మన తీరంలో ఉన్న ఈ షిప్స్ అన్ని కూడా ముంబైకి తీసుకువెళ్లారనమాట. అక్కడ షిప్స్ అన్నింటినీ రిపేర్ చేయించి తీసుకురావడం కోసం. అప్పుడు మన దగ్గర ఉన్న నావికా దళం చాలా తక్కువ అయినప్పటికీ ఆ పాకిస్తాన్ని తరిమి కొట్టి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలా కోల్పోయారు అంటే వాళ్ళు దేనికోసం ప్రయత్నించారు చెప్పండి? ఏ సంబంధము లేని మనల్ని రక్షించడం కోసమే కదా. ఏ స్వార్థము చూసుకోకుండా నెలల తరబడి వాళ్ళు సముద్రం మీద ఉండి తిండి లేక, తెప్పలు లేక, కుటుంబంతో కనీసం మాటలు లేక అలా గడిపిన వాళ్ళ జీవితాల కోసం కనీసం ఒక్కసారి ఆ వీడియో చూసి అమ్మా మన దేశం కోసం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారా అని తెలుసుకుని ఎవరైతే దేశం కోసం ప్రాణాలని కోల్పోయారో వాళ్ళందరి కోసం ఒక్క కన్నీటి బొట్టు విడిచాము అని అనుకోండి. ఈ మాఘ పౌర్ణమి రోజున అంతకు మించి వాళ్ళకి మనం ఏమైనా చేయగలమా చెప్పండి? మాఘ పౌర్ణమి రోజున తర్పణాలు విడిచిపెడతారు కదా. ఒక్క కన్నీటి బొట్టు మనం వాళ్ళ కోసం విడిచిపెడితే తర్పణాలు వదిలిపెట్టినట్టు. రిలేటెడ్ వీడియోలో నేను ఆ వీడియోకి సంబంధించి లింక్ ఇస్తా. వీడియో ఒకసారి పూర్తిగా చూసి జై హింద్ అని ఒక్క కామెంట్ పెట్టండి. మీరు ఆ కామెంట్ పెడితే ఎక్కడో స్వర్గంలో ఉన్న వాళ్ళు ఆత్మలు సంతోషిస్తాయి. మమ్మల్ని గుర్తు పెట్టుకున్నారు అని అనుకుంటూ. ఆ ఒక్కటి మనం చేయలేమా చెప్పండి?